మనం ఇప్పుడు చిల్లి ఫీల్డ్లో ఉన్నాము. ఫీల్డ్ అంతా కూడా చక్కగా యూనిఫామ్గా ఉంది. ఒరే బాబు, నువ్వు పైన చూడడం కాదురా, ఒకసారి దగ్గరికి వచ్చి చూడు. ఎవరు మాట్లాడేది? నేనన్నా, కిందకి పెట్టి కెమెరా. ఆకులు పైకి బెల్ల లేపే బ్రో, హ్యాండ్సమ్గా. ఉన్న ఆకులు ముచ్చిపోయి నేను ఏడుస్తుంటే హ్యాండ్సమ్ గా అంటాయి గుంటడికి. ఫ్రస్ట్రేట్ అవ్వకు బ్రో. చెప్పన్నా, మరి దీనికి రీజన్ ఏంటి? ఏముంది, నీకు వైరస్ పట్టింది. నేను ఇక్కడ నుంచి తీసేయాలి. ఒరే పాపిస్తోడా, ఎందుకురా నన్ను భయపెడతావు అలాగా? నిజం బ్రో, నేను చెప్పేది. ఒరే అమ్మ, నా పని అయిపోయింది ఇంకైతే. ఉండు బ్రో, కంగారు పడుకో. చిల్లీలో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ త్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లైస్. ఇవి రసం పీల్చే పురుగులు. ఇప్పుడు నన్ను ఏది అటాక్ చేసిందన్నా ఎలా తెలుసుకోవాలి? సింపుల్ బ్రో, ఒకవేళ వైట్ ఫ్లైస్ కానీ త్రిప్స్ కానీ రసం పీల్చినప్పుడు నీ ఆకులు ఇలా పైకి ముడుచుకుపోతాయి. ఒకవేళ మైట్స్ అటాక్ చేస్తే నీ ఆకులు కిందకి ముడుచుకుపోతాయి. ముందు నువ్వు వైరస్ అన్నావు కదన్నా. అవును బ్రో, ఇప్పుడు వైరస్ పార్టికల్స్ ఉన్నాయంటే అవి దాని అంతటా అవి నీ బాడీలోకి ఎంటర్ అవ్వవు. అవి ఎంటర్ అవ్వాలంటే కొన్ని వెక్టార్స్ కావాలి. ఇందాక నేను చెప్పాను చూసావా, వైట్ ఫ్లైస్, త్రిప్స్ అన్నాను. అవి ఏవైతే ఉన్నాయో అవి వెక్టార్స్ కింద పనిచేస్తాయి, అంటే వెహికల్ లాగా అనమాట. అవి ఇప్పుడు ఆల్రెడీ వైరస్ పట్టిన మొక్కను పీల్చి ఇప్పుడు నీ మీద పీల్చాయనుకో, ఆ వైరస్ నీకు అంటుకుంటుంది. అందుకే మనం ఫీల్డ్లో వైరస్ కంటే ముందు వెక్టార్స్ని కంట్రోల్ చేయాలి. ఆల్రెడీ వైరస్ వచ్చిన మొక్కలు మనం ఏం చేయలేము. పైగా ఇవి ఉండడం వల్ల పక్క మొక్కలు కూడా అంటుకుంటుంది. సో వీటిని తీసి పడేయాలి. ఇంక ఇది రాకుండా కంట్రోల్ చేయాలంటే ఫీల్డ్లో వైట్ ఫ్లైస్కి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, అలాగే త్రిప్స్కి బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఎకరానికి 8 నుంచి 10 పెట్టుకోవాలి. ఇంకా కెమికల్ స్ప్రేకి వైట్ ఫ్లైస్ అయితే ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml/లీటర్, లేదా మైట్స్ అయితే వెట్టబుల్ సల్ఫర్ 2 grams/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే వీటిని కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్స్ అన్న, అర్జెంట్గా మా ఓనర్ గారు చెప్పాలి విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి.